వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 1124 వేకెన్సీలతో కానిస్టేబుల్ మరియు డ్రైవర్ పోస్టులకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ CISF పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, హైట్ ఎంత ఉండాలి, PET టెస్టులకు ఎలా జరుగుతుంది, ఎంత ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఇలాంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా CISF నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయడం వలన వారికి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ CISF సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని. మొదటగా ఈ CISF ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4వ తేదీ వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఉంటుంది. అదేవిధంగా దీనికి ఒక పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 3 ఉంటుంది. 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. అదేవిధంగా ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్లకు మాత్రమే, అది కూడా మన ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. అదేవిధంగా వచ్చేసి ఈ నేషనాలిటీ వచ్చేసి ఖచ్చితంగా ఇండియా అయి ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఈ మొత్తంగా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఈ కానిస్టేబుల్ మరియు డ్రైవర్, కానిస్టేబుల్ అండ్ DCPOకి మొత్తంగా UR కేటగిరీ నుంచి 344 పోస్టులు, SC కేటగిరీ నుంచి 126 పోస్టులు, ST కేటగిరీ నుంచి 63 పోస్టులు, OBC కేటగిరీ నుంచి 228 పోస్టులు, EWS కేటగిరీ నుంచి, EWS అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్, EWS కేటగిరీ నుంచి 84 పోస్టులు. మొత్తంగా ఈ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు వచ్చేసి 845 ఉన్నాయి. ఇందులో ESM అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు 85 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ వచ్చేసి UR కేటగిరీకి 116 ఉన్నాయి, SC కేటగిరీకి 41, ST కేటగిరీకి 20, OBC కేటగిరీకి 75, EWS కేటగిరీకి 27, మొత్తంగా 279 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఈ UR కేటగిరీకి వచ్చేసి 460 పోస్టులు ఉన్నాయి. మొత్తం వచ్చేసి 1124 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొదటగా PET టెస్ట్ ఉంటుంది. ఈ PET టెస్ట్ అలాగే ఈ PET టెస్ట్ దాంతోపాటుగా PST టెస్ట్ ఉంటుంది. PST అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఇందులో హైట్, వెయిట్, చెస్ట్ వీళ్ళు చెక్ చేస్తారు. PET అంటే రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ ఇవి ఉంటాయి. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్ ఉంటుంది. దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అంతకంటే ముందుగా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా ఈ PET, PST డాక్యుమెంటేషన్ మరియు ట్రేడ్ టెస్టులు అదేవిధంగా OMR మరియు CBT మోడ్లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్. ఇది ఓన్లీ బైలింగ్వల్లో ఉంటుంది, హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా దీనికి ఒక ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ కేటగిరీ వచ్చేసి 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది ఇక్కడ డీటెయిల్స్ దీంట్లో ఉంది. మీకు ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, అక్కడికి వెళ్ళి క్లారిటీగా చూడండి. మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది, మీకు చూడడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండదు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా ఈ పోస్టులకు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఏదంటే హెవీ మోటార్ వెహికల్ లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్కు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దాంతోపాటుగా లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిల్ విత్ గేర్ అంటే గేర్ల బైక్ కూడా లైసెన్స్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్. అదేవిధంగా ఇందులో ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఈ లైసెన్స్కు ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి.
అది హెవీ మోటార్ డ్రైవింగ్లో. ఈ లైట్ మోటార్ వెహికల్ అండ్ మోటార్ సైకిల్ కూడా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు ఎలా ఉంటాయంటే జనరల్ ఓసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ ఎస్సీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 167 సెంటీమీటర్లు ఉంటుంది. చెస్ట్ అనేది 80 సెంటీమీటర్లు ఉండాలి. విత్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ కావాలి. అదేవిధంగా ఈ హైట్లో కూడా రిలాక్సేషన్ ఉంటుంది. అది ఎవరికంటే షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి. ఇక్కడ మెన్షన్ చేశారు కదా, నాగాల్యాండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాలకు చెందిన వారికి హైట్లో రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఈ వెయిట్ వచ్చేసి యాజ్ పర్ హైట్ ప్రకారం వెయిట్ ఉండాలి. అదేవిధంగా ఐసైట్ వచ్చేసి బెటర్ ఐ వచ్చేసి N6 ఉండాలి, వర్స్ ఐ వచ్చేసి N6 ఉండాలి. అదేవిధంగా ఈ టాటూస్ ఇవల్ల చెక్ చేసుకోవాలి. ఈ పోస్టుల గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. అందుకే ఇందులో నేను కొంచెం ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను, దయచేసి గమనించగలరు. అందుకే మీకు ఈ నోటిఫికేషన్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ వీడియో లెంత్ మినిమం 13 minutes ఉంటుంది. మీరు అంతా చూడాలంటే చాలా మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ రాదు. అందుకే ఇలా ఇందులో ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను, దయచేసి గమనించగలరు. ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్ టెస్ట్ ఎలా ఉంటుందంటే హైట్ వచ్చేసి చెప్పాను కదా వెళ్ళాక 168 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా ఈ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఎలా ఉంటుందంటే 800 meters రన్నింగ్ని 3 నిమిషాల 15 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసి 11 అడుగులు. ఈ 11 అడుగుల లాంగ్ జంప్ని 3 ఛాన్సెస్ ఉంటాయి. ఈ 3 ఛాన్సెస్ లోపల కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా హై జంప్ ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3 అడుగుల 6 inches ఉంటాయి, 3 feet 6 inches. మొత్తంగా 3 ఛాన్సెస్ ఉంటాయి. ఈ 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేసుకోవాలి. ఈ 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేసుకోకుండా మీరు డిస్క్వాలిఫై అవుతారు ఈ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్కి. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అక్కడ హైట్ బార్ ఉంటుంది, అక్కడ హైట్ చెక్ చేస్తారు. అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి. 10th క్లాస్లో ఎలా ఉంటే అదేవిధంగా ఉండాలి మీ ఆధార్ కార్డులో కూడా. అదేవిధంగా వ్యాలిడ్ ట్రాన్స్పోర్ట్ లైట్ మోటార్ వెహికల్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క క్యాస్ట్ కేటగిరీని తెలుసుకోవడానికి. ఈ ట్రేడ్ యొక్క టెస్ట్ ఎలా ఉంటుందంటే డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది లైట్ వెహికల్కి డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి 50 మార్కులకు ఉంటుంది. క్వాలిఫైయింగ్ వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా హెవీ వెహికల్కి వచ్చేసి సేమ్ 50 మార్కులు ఉంటుంది. ఇందులో క్వాలిఫైయింగ్ వచ్చేసి 25 మార్కులు ఉంటుంది. అదేవిధంగా ఈ మోటార్ మెకానిజంలో మీకు కొంచెం ఐడియా ఉండాలి. ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే మీ అంతకు మీరే సొంతంగా చేసుకునే విధంగా ఉండాలి. అందుకే మీకు ఆ వెహికల్స్ పైన కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఇందులో మొత్తంగా 30 మార్కులు ఉంటాయి. ఇందులో క్వాలిఫైయింగ్ వచ్చేసి 15 మార్కులు. అదేవిధంగా రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మొత్తంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. ఏ సబ్జెక్ట్లో ఏం క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్లో 20 క్వశ్చన్స్ వస్తాయి, టోటల్గా 20 మార్కులు. అదేవిధంగా పార్ట్ బిలో నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ బేసిక్స్ ఉంటాయి. ఇందులో మొత్తంగా 20 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 20 మార్కులు. అదేవిధంగా పార్ట్ సిలో అనలిటికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, ఇవి కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్గా 20 మార్కులు. అదేవిధంగా పార్ట్ డిలో అబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్ న్యూస్, ఇందులో కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్కులు వస్తాయి. పార్ట్ ఈలో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లేదా హిందీ మీద ఉంటుంది, ఇందులో కూడా సేమ్ 20 మార్కులు ఉంటాయి, 20 క్వశ్చన్లు ఉంటాయి. మొత్తంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ని 100 మార్కులకి 120 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా క్వాలిఫైయింగ్ నేచర్ ఎలా ఉంటుందంటే మెడికల్ ఎగ్జామినేషన్లో ఓసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్లకు 35% ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 33% ఉంటుంది.
ఓకే గైస్, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా సిఐఎస్ఎఫ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ సిఐఎస్ఎఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.